హాయ్ అన్న, నమస్తే. ఫౌండేషన్ పెద్ద తొమ్మిది అవుతుంది. ఏమవుతుందంటే ఇప్పుడు చూద్దాం లేదా కొత్తగా ర్యాపిడోలో గ్రీన్ పర్ఫార్మెన్స్ అని చెప్పి ఇచ్చారు. అది మీకు ఎవరికైనా అప్డేట్ అయిందో లేదో చూసుకోండి. నాకైతే అప్డేట్ అయింది. ఇప్పటికైతే నాదైతేనట 18/20 కంప్లీట్ అని ఉంది. చూద్దాం మరి ఈరోజు ఈ పర్ఫార్మెన్స్ ఏమవుతుంది ఎంత కాలేదు. 20 ఆడాల వరకు 18 కంప్లీట్ చేస్తున్నట్ట. ఇంకా ఏంటంటే అది ఎప్పుడు కంప్లీట్ చేసిన చూద్దాం మరి ఇప్పుడు ఏమవుతుంది దాని సంగతి ఏంటని చూస్తా. ఇప్పటికైతే రైటింగ్ వచ్చేసి 4.5 ఉంది. మరి ఏమంటుందంటే మోర్ ఆర్డర్స్, ఫస్ట్ ప్రిఫరెన్సెస్, మోర్ క్యాన్సలేషన్ ఫీజ్ అని ఇస్తుంది. క్యాన్సలేషన్ ఫీజ్ అయితే ఇప్పటి వరకు అయితే ఇవ్వలేదు చాలా వరకు. చూద్దాం మరి ఇప్పుడు ఏమి ఇస్తుంది ఎంత ఛార్జెస్ అయితే పోతుంది ఎంత కరెంట్ అడ్వైస్ వస్తుంది. చనిపోయించి మా దగ్గర వెళ్ళిపోయిన కాకపోతే ఏంటంటే ఈ టైంలో అయితే చాలా ఎక్కువ రిస్క్ అనమాట. అక్కడ వెళ్తుంది సోమాది కూడా ఇచ్చేసింది. రోడ్ వాటర్స్ అని వెళ్ళిపోయింది. ఎప్పుడే కానీ గుర్తుంచుకోవాలి, ఇంచుమించు ఆర్డర్ చెప్తుంది మనకిచ్చే ఆర్డర్స్ అన్నీ ఇక్కడైతే ఇవి ట్రాఫిక్ ఉంటుందో అటు సైడ్ మనకి ఇస్తారు. మరి కొన్ని ఆర్డర్లు మనం ఎక్సెప్ట్ చేసిన మనకు రావు. మరి అవి ఎందుకు రావు మనకు అనేది అర్థం లేదు. ఎందుకంటే వాళ్ళ ఆటోళ్ళకి ఇస్తారు అట్లనే అనుకుంటే ఇది నా ఉద్దేశం. ముఖ్యము మీరేమనుకుంటుంది కంపల్సరీ. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఎక్కువ వాళ్ళ ఆటోలకు ఎర్నింగ్స్ కావాలి కాబట్టి వాళ్ళకే ఇస్తారు. మనకైతే ఇచ్చేది చాలా తక్కువ ఉంటుంది. అవునా కాదు? ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఇప్పటికీ అయితే రేపటి దాంట్లో సాలరీ బేస్ ఇట్లా చేయనున్న బైక్స్ ఉన్నాయి, ఆటోస్ ఉన్నాయి, కొన్ని కార్స్ కూడా ఉండొచ్చు. మరి కార్స్ ఉంటే ఇప్పటికైతే ఉండేది కానీ మరి అందులో కూడా ఉండొచ్చు. ఇట్లయితే నడుస్తుంది. చూద్దాం మరి ఏమవుతుంది. గ్రీన్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆడవిడ ఇంగ్లీష్లో వాడుతున్నాడు, మనకేమో ఇంగ్లీష్ రాదు. చూద్దాం హెవీ డిమాండ్ ఏరియా అంట ఎట్లుంటుంది. ఏరియా డిమాండ్ ఏరియా ఆటోకో గోటు ఏరియా సర్చ్ ఏరియా ఏమో అప్డేట్ చేశారు. ఇవన్నీ అంటే ఇంతకుముందు ఉండేది కాదు. మయూరి నగర్ నిజంపేట అయితే 1.10x మోర్ రేటింగ్స్ అని ఉంటుంది. పదాకైతే మరి అయితే ఇప్పుడు ఈ ఆర్డర్స్ బట్టి దీన్ని బట్టి కస్టమర్ మనకు రేటింగ్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కస్టమర్ అయితే ఎప్పుడు ఎవ్వరు ఈ అవసరానికి వాడుకునేటోళ్ళే ఉంటారు తప్ప కస్టమర్స్ అయితే రేటింగ్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. నిజంగా మేము చేసిరో లేదా కానీ మనతో మర్యాదగా మాట్లాడేటప్పుడు ఎంతమంది ఉంటారంటే చాలా తక్కువ మంది. మిగతా ఒక 10 మంది తీసుకున్నాం అనుకో, వీడు ఇచ్చిన ఈ 10 ఆడాలని కదా ఈ 10 మందిగా ఇంచుమించు మనకు ఒక 6 కూడా రేటింగ్ ఇవ్వడానికి ఇష్టపడరు, 4 మాత్రం ఇష్టపడతారు. వానికి ఎందుకు ఇచ్చేది మనకేం అవసరం, మనం అడుకోవాలి ఇట్లా బెటర్ రేటింగ్ ఇవ్వండి అని చెప్పేసి. ఇవన్నీ పిచ్చి అన్నీ అప్డేట్ చేస్తారు అప్ప. నాకే పని నచ్చలేదు. ఎందుకండి నువ్వు ఏ కస్టమర్ అబ్బా అంత నిజాయితీగా ఎవరో కొందరు ఉంటారు, ఒక 50% ఉంటారు, మిగతా 50% ఉండిపిస్తారు. వాళ్ళ ప్లాన్ ఉంది, వచ్చేసినామా మనమైతే రీచ్ అయినామా లేదా మనకు అనవసరం. ఆడైపోతే అంతెందుకండి. సపోజ్ మనం వెళ్తున్నాం ఎవడో మన బండికి తాకేసిండు, ఏ కస్టమర్ వచ్చేసి మనకి ఎన్పిఎస్ అయిపోతుంది. ఇది నిజం అని కూడా చెప్పారు. ఎందుకంటే నాకు ఒకసారి 2 సార్లు ఎక్స్పీరియన్స్ అయింది. కనీసం చెప్పండి మేడం మీరు చూసారు కదా అంటే మీరు చూసుకెళ్ళి బాబు మాకు ఏం తెలుస్తుంది చెప్పండి అని చెప్పి దిగేసి వెళ్ళిపోయాం. ఏంది అలా పైసలు మిగులుతాయండి, ఒక 10 రూపాయలు 5 రూపాయలు. ఇంకొక దగ్గర కూడా అర్థం జరిగింది. అప్పటి నుంచి నేనైతే కస్టమర్స్ కోసంకి ఆపు ఇన్ని ఆపంటారు. ఆపకండి, మీకు వీలైతేనే ఆపండి, లేకుంటే లేదు. ఏమనంటే ముందే స్టాప్ పెట్టుకోమని చెప్పేసి
వాళ్ళ గురించి మనం మధ్యలో రోడ్లు ఆపేసి మనకి వెళ్ళిపోవచ్చాడు ఒక రోజు కట్టుకుని ఉద్దేశం వీళ్ళేమో చెప్తారు ఆడ ఆపుకున్నా కదా ఈ ఆపుకున్నా ఆడ ఈడ ఏం లేదు ఆడుంటే అన్నీ ఆపుతారు. మళ్ళా ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే కంపల్సరీ ప్రతి విషయం తెలుస్తుంది ఏ దాంట్లో కానీ ర్యాప్లో కానీ ఓలో ఊపర్లో కానీ ఈ న్యూ అప్డేట్స్ వీటితో పాటు కానీ కస్టమర్ ఇప్పుడే కానీ యాడ్ ఆపమని కానీ ఆఫర్ మీకు వీలైతేనే ఆపండి లేకుండా ఆపమంటారు మేము మీరు ఆపమని చెప్పేసి తొక్కల రేటింగ్ గురించి దాని గురించి మనం చూసుకున్నాం అనుకోండి రేపు మనకి ఏదైనా అయినప్పుడు ఇవ్వటి రాదు కంపెనీ అయితే అస్సలు రాదు కనీసం కూడా పట్టించుకునే పట్టించు కస్టమర్ కేర్ వాళ్ళే అడిగిన దానికే ఇచ్చిన డబ్బులకే ఇవ్వమంటే ఇయ్యారు ఇంకా మనకి ఎవరు తెప్పిస్తారు చెప్పండి కంపల్సరీ ఇది చెప్పుకోవచ్చు వీళ్ళైతే అస్సలు ఇదైతే వేస్ట్ ఇంతకుముందు బైక్స్ ఉండే వాళ్ళకు క్యాన్సలేషన్ అది ఇది అయితే ఇది సపోజ్ ఇప్పుడు మనం లేపుకున్నాక కూడా క్యాన్సిల్ అయిందంటే క్యాన్సిల్ అయితే మనకు ఇబ్బంది ఈ అప్డేట్ వల్ల అప్డేట్ వల్ల మనకు లేట్ మనకు వేస్ట్ మీకు కావాలంటే మీరు బైక్ నచ్చిన వాళ్ళంటే వాళ్ళని అడగండి వాళ్ళకి ఇస్తారు ఇప్పుడు చాలా మంది ఉంటారు బైక్ రైడర్స్ కూడా వాళ్ళు చెప్తా ఉంటారు ఏంద్రా బాబు వాళ్ళు క్యాన్సలేషన్ చేస్తే మనకేంద్ర ఎక్కువ ఇది కూడా మనకు కూడా అర్థం సింపుల్ గా ఇదంతా ఏంటంటే వాళ్ళకు సంబంధించిన వాటికి ఎక్కువ పెంచుకోవడానికి మనకు తక్కువ పెంచడానికి సంబంధించింది వాళ్ళ ఆటోలకి ఇప్పటికే వాళ్ళ ఆటోలకు ఒక రెడ్ కార్డు మన ఆటోలకు ఒక రెడ్ కార్డు ఏంది ఇదంతా నాకు అసలు అయితే ఏం అర్థమవుతుంది కొన్ని కొత్త కొత్త కడ పిచ్చి పిచ్చి అప్డేట్లు అన్నీ వస్తూ ఉంటారు ఈ రేటు ఇప్పుడు ఎవరు ఇస్తారు చెప్పండి కస్టమర్ని మనం బతికిలాడుకోవాలా సార్ ఇవ్వండి ఇది అన్నట్టు ఆడేంది ఆడికితో రెచ్చిపోతాడు ఇక కస్టమర్ ఒక్కొక్కరు మంచిగా ఉంటారు కాదన్నట్లు చాలా మంచి మంది ఉంటారు కానీ కొందరు కావాల్సిన కానీ రేటింగ్ ఇచ్చేసారు 1 రేటింగ్ ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు వచ్చారు మన సపోజ్ చిన్నది గురించి మాట్లాడు నలుగురు వచ్చారండి మనం నలుగురు అంటే వచ్చి వస్తారు మనం ఏమంటాం నలుగురు అయితే ఒకరు ముగ్గురు చూసుకోవాలి కాబట్టి మేమైతే ఒకరికైతే ఎక్స్ట్రా తీసుకుంటాం అని చెప్తారు అతను లేదంటే ఆమె మేడం నీకెందుకు రేటింగ్ నువ్వు డబ్బులు ఎక్కువ తీసుకున్నావు నలుగురిని ఎక్కించుకో గుద్దునరు మూసుకొని ఎక్కించకపోయినావు అనుకో నీకు రేటింగ్ ఇస్తుంది అది కూడా ఇస్తుంది లేకుండా లేదు పోయినాక ఇస్తా అని చెప్తుంది కానీ ఇస్తుంది లేకుండా లేదు ఇస్తారు లేకుండా లేదు నీకెందుకు అందుకని ఇలాంటి పిచ్చి పిచ్చి అన్ని తీసుకొస్తుంటారు అన్నమాట ఇక్కడ ఇదేం దరిద్రంగా తప్పు అడ్బెట్టి ఎవరికి అవసరం ఇది మోర్ ఇన్సెంటివ్స్ అంటే మోర్ క్యాన్సలేషన్ ఫీచర్ ఎప్పుడన్నా మీరు మీకు సంబంధించి ఎప్పుడో జమానాలో తప్ప ఈ 6 నెలల మీకు ఎప్పుడన్నా క్యాన్సలేషన్ ఇన్సెంటివ్ వచ్చిందా రీసెంట్గా ఒక్కొక్కసారి 2 సార్లు వస్తుంది ఏమన్నా కస్టమర్ క్యాన్సిల్ చేస్తామని ఇవ్వదు కనీసం మనం క్యాన్సిల్ చేస్తామంటే మనం ఇవన్నీ పిచ్చి పిచ్చి అప్డేట్లు అన్నీ తీసుకొస్తుంటారు నాకైతే ఏమవుతాయి కదా గో టు ఏరియా ఈ గో టు ఏరియాకి మనకు అస్సలు ఆర్డర్ ట్రైన్ చేయదు మీరు ఒకసారి పెట్టుకొని చూడండి నాకైతే 90% రాలేదు ఒక 10% మాత్రమే వచ్చింది ఎప్పుడన్నా ఒకసారి కంపల్సరీ గో టు ఏరియా అంటే ఉంది మనకు అవసరం ఉన్నప్పుడు మనం ఇంటికి వెళ్ళడానికి ఏవే ఆర్డర్ ఉన్నా ఫస్ట్ మనకి ఇప్పుడు గో టు ఏరియా ఎవరైతే పెట్టుకున్నారో వానికి అక్కడ ఏరియాకు కంపల్సరీ ఆర్డర్ ఇవ్వాలి ఇస్తున్నారు ఏదైనా కంపెనీ అర్థమైన ఆర్డర్ రన్ ఇస్తారు తప్ప మనకి మనం వెళ్ళే రూట్లో మాత్రం పోయాడు ఇచ్చిన అది మనకు అసైన్ అయినప్పుడు గోటు పెట్టుకున్నప్పుడు కంపల్సరీ 99% మనకన్నా అసైన్ అవ్వాలి లేదంటే మనతో పాటు ఇంకా ఎవరైనా పెట్టుకుంటే వారికి అసైన్ అవ్వాలి కాకపోతే ఎవరికో ఒకరికి అసైన్ అయిపోతుంది ఎవరికొకటి తీసుకుంటూ రాడు అది మనకు మాత్రం రాదు ఈ పిచ్చి పిచ్చి అప్డేట్ అన్ని తెస్తూ ఉంటుంది ఇప్పుడు కస్టమర్ నడుచుకొని బతుకులాడుకొని సావాలి వాళ్ళకేమో ఇంకా సూరెక్కిపోతారు నెత్తి మీద ఎక్కిపోయినట్టు అయిపోతుంది మళ్ళా ఈ ఆటో అప్డేట్ పెట్టుకున్నారు ఆటో అప్డేట్ అంటే నెవర్ మిస్ ఏ రైట్ బికాజ్ లో వాలెట్ బ్యాలెన్స్ అవసరం నేనైతే వేసుకోలేనబ్బా మీరు ఎవరైనా పెట్టుకుంటే పెట్టుకోరు ఆటో ఇప్పుడే కన్నా ఆటో పేమెంట్ పెట్టమాకండి ఇవి దీనికన్నా వేరే దానికి కూడా మనకు తెలియకుండానే కట్ అయిపోతుంది ఎన్ని కట్ అయినా రాదు ఆడేది ఇష్టం వచ్చినట్టు
చూడండి అన్ని వేస్ట్ అప్డేట్ల. నాకైతే అవసరమే లేదు, నేనైతే ఏది చెప్తాను ఎందుకే అప్ప గ్రూప్ చేసుకోము. ఎవరెవరో తెలియని నెలలో ఏదేదో వీటన్నిటి గురించి ఏం అర్థం కావాలి అందరూ ప్రతి ఒక్కరు ఆటోలు వచ్చినా డైరెక్ట్ ఎక్కడికి ఎక్కడికి పోయినామా వచ్చినామా డబ్బులు వచ్చినా అది కాదండి. చూసుకోండి మీరు ఏమవుతుంది ఏం జరుగుతుంది ఎట్లా వస్తుంది. పొద్దున్న ఆటో నడిపిస్తే 1500 సరిగా అవ్వట్లేదు. ఒక్కొక్కటి 2000 అని వెళ్ళి పెడతాడు. మరి వాళ్ళకి ఎట్లా అవుతుంది? ఒకసారి మన విజయ ఆటో కాదు వేరే ఆటోలు ఉన్నారు కదా, ఇప్పుడు ఏది ఎలక్ట్రికల్ ఏవి వాళ్ళకి సంబంధించిన ఉన్నాయి కదా, ఇప్పుడు వాళ్ళని అడిగి చూడండి. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మనకు డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటారు. అట్లా ఉంటుంది. ఇవన్నీ అప్డేట్లు తీసుకొచ్చేసి ఏది ఎక్కడ మన ఏంటంటే ఈ అప్డేట్ వల్ల మనకి ఏదన్నా ఒకటి తగ్గించవచ్చు. రైట్ కదా ఏం చేస్తారు తగ్గించేస్తుంది కదా. నాకు తెలిసి అయితే నేను అంత అనుకుంటాను. చూడండి 15 కిలోమీటర్లు పోవాలి ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోతే 139 రూపీస్ అంటే ఇంత తక్కువ. మరి ఇలాంటి అడ్డమైన ట్రైన్లు చెప్పేసి మనకేం చేస్తారంటే ఎక్కడ తగ్గించేస్తారు చేస్తారు. వీళ్ళ ప్రయత్నం అంతా ఈ ఓలా ఉబర్ రాపిడో ఈ మూడు ప్రయత్నం అంతే. మార్కెట్లో మనం మాత్రమే ఉండాలి, ఇంకొకరిని ఎదగనియదు. అలా ఉద్దేశమై ఉంటుంది. ఇప్పుడు సపోజ్ వేరే యాప్స్ వచ్చినాయి కాబట్టి నీ ప్రయత్నం చేస్తారు. వేరే యాప్స్ రాకపోతే అప్పుడు దండుకుంటారు. ఇప్పుడు ఎంత డైలీ మనకు 29 రూపీస్ ఉందా, అది 60 రూపీస్ దాకా పెట్టేస్తారు. ఎంత అవుతుంది ఒక్కొక్క. ఇప్పుడు ఇంచుమించు 3 లక్షల ఆటోలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి. 1 లక్ష ఆటోలకు రోజు 29 రూపాయలు ఎంత కడుతున్నది, ఎంత ఏమవుతుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు కస్టమర్ రేపేమో ఇష్టం వచ్చిన రేట్ పాటిస్తుంది. అది అర్థం కాదు. ఒక్క రోజు ఇంచుమించు ఎంత అమౌంట్ అవుతుంది. మరి అంతే ఎంత అమౌంట్ వస్తుంది కదా. మనకు ఏదైనా బెనిఫిట్ చేయొచ్చు, మనకు బెనిఫిట్ చేయడు, కస్టమర్కి మాత్రం బెనిఫిట్ చేస్తుంది. ఇంత జరుగుతుంది. చూడండి సరే ఇప్పుడైతే ర్యాపిడో ఆన్ చేస్తాను. ర్యాపిడో హోటల్ 2 కొడతాను. ఎందుకంటే నేనైతే ఊబర్లో నాకు చెప్పాను కదా, ఊబర్లో ఒకసారి నాకు అటు మళ్ళీ దీంట్లో ఇంకొక సమస్య. వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఓన్ మ్యాప్స్ వాడుతున్నారు. ఓన్ మ్యాప్స్ యాడ్ ఏది మ్యాప్స్ ఆ యాప్లు వాడుతున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చినవి వాడుకొని ఈడంగా తవ్వలేదు ఆడంగా తవ్వలేదు, మీరు ఆడంగా పోయేది ఉండే ఈడంగా పోయేది అని చెప్పి అన్ని కథలు చెప్తా ఉన్నాయి. మీరు లేదు తీసుకో కరెక్ట్గా ఒకసారి మీరు ఎవరన్నా అడుగుతుందండి వాళ్ళని కరెక్ట్గా. మీరే మ్యాప్ ఇవ్వచ్చు కదా. ఈ మ్యాప్ మరి అతిథి చేంజ్ కాకుండా ఉండాలి. కస్టమర్కి చెప్తాం మేము ఇది ఉన్నది ఏంటో దాన్ని బట్టే పోతామండి, మిమ్మల్ని కావాలంటే కంప్లైంట్ ఇస్తాం. ఆ కస్టమర్ ఏం చేస్తాడు, కంప్లైంట్ ఏం చేస్తాడు, కావాల్సి నేను చెప్పింది వినట్లేదు వాళ్ళకి ఉంటా మన మీద ఎక్కుతారు. కనీసం మరి వాళ్ళు రిప్లై ఇచ్చేటప్పుడు లేచారు అది మ్యాప్నే ఫాలో అవుతాడు. కంపల్సరీ వాళ్ళు మ్యాప్నే ఫాలో అవుతారు డ్రైవర్లు. అది మేము ఇచ్చిన అప్డేట్ అని చెప్పగలిగే కెపాసిటీ వీళ్ళకుందా? చెప్తారా ఒక క్యాప్టెన్ ఒక్కనన్నా కనీసం కస్టమర్ పక్కన రెస్పాండ్ అవుతారా? అవ్వరా. మనకు మాత్రం చెప్తారు మీరు అట్లా వెళ్ళకండి ఇట్లా పెట్టకండి. సార్ కావాలంటే మీరు ఎప్పుడన్నా ఉండి ఇలా ఆయనలో ఉండి ఆయన తీసుకొని కస్టమర్తో మాట్లాడచ్చు. అప్పుడు కానీ తెలిసిరాదు. వాళ్ళైతే ఏ తెచ్చినా మనకు డ్రైవర్లకు ఏదో తగ్గించాలనే ఏదో మోసం చేయాలనే ఉద్దేశంతో చేస్తారని నేను అనుకుంటాను. మోసమే జరుగుతుంది ఏమో అనుకుంటాను. అప్డేట్ అయితే దీనివల్ల అయితే మనకైతే జరిగేది ఏముంటుంది. వీళ్ళు తెచ్చిన అప్డేట్ల వల్ల ఇయ్యాలనుకున్నాడు ఏ విధంగా అయినా ఇస్తుందండి. అది పెడతాము ఇది వేస్తాము కాదు. వీళ్ళు ఏదన్నా పెడుతుందంటే అందులో ఏదో ఒక తిరకాసు ఉంటుందని అర్థం. తిరకాసు లేకుండా అయితే ఎవ్వరేం చేయరు. హైటెక్ సిటీ ఆడలరు తప్ప. ఇప్పుడు నేను ఇక్కడ నిజాంపేట జయంతి దగ్గర ఉన్నాను. హైటెక్ సిటీ ఆడలరు తప్ప వేరే ఆడలరు మనకి యాక్సెప్ట్ కావు.
ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది. మీరు నిజంగా ఇక వేరే ఆర్డర్ ఏదైనా ఉందనుకో, సప్లాక వాళ్ళకి సంబంధించిన ఆటోలో వాళ్ళకి సంబంధించిన ఏదైనా శాలరీ బేసిక్ బైక్లో ఉంటే వాళ్ళకి వెళ్ళిపోతాయి, మనకు రావాలి. వాళ్ళకి సంబంధించిన ఆటో ఏది లేకపోతేనే నీకు వస్తుంది. ఇది మాత్రం ఫామ్ నాకు అర్థమైంది అదే. చాలా మందిని అడిగిన, అన్న నీకు ఏమైనా వస్తుందంటే లేదన్నా నేను కూడా ట్రై చేస్తుంది కానీ అది మనకైతే రావట్లేదు ఆటో. నీకు రావట్లేదు, ఇంకా మన లాంటి ఆటోలకు రావట్లేదు, మరి ఎవరికి పోతుంది చెప్పండి. మనమే మోసపోయాం ఎటుపోయినా. ఇప్పుడేమో ఎంత ఫుల్ హెవీ ట్రాఫిక్, ఆ ట్రాఫిక్ లో మనం పోవాలి. ఇప్పుడు చూడండి, జూబ్లీ ఎంట్రీ వాటి ఎక్సిట్ అది మొత్తం కంప్లీట్ రౌండ్ సర్కిల్ వస్తుంది. ఆ రౌండ్ సర్కిల్ వచ్చిన దాకా అది వెళ్ళిపోదు. అదే ఇక పక్కన వేరే బాచుపల్లి, ఏ అమీన్పూర్, ఏ పటాన్ చెరు అది వాడే, అది మనకు రానే రాదు. ఒకవేళ మనకు వచ్చింది అనుకో, తప్పరాక రెడ్ కత్తది వస్తుంది. ఇష్టమున్న రెడ్ కార్ట్ అప్డేట్ చేసుకుంటూ కనీసం ఒక డ్రైవర్కు తెలియదు అసలు ఏం జరుగుతుంది ఏంది అనేది. ఒక ట్రైనింగ్ కానీ ఒక అప్డేట్ కానీ ఇచ్చే ప్రయత్నం అయితే ఉండనే ఉండదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సొంతగా అప్డేట్ చేస్తుంది. కనీసం ఒక వచ్చాక కూడా ఇది ఉంది అని చెప్పి ఒక రైడర్ కట్టే అర్థం ఏమొస్తుంది, ఏం అప్డేట్ ఇస్తుంది అని చెప్పి ముందు ఒక ఇట్లాంటి అప్డేట్ ఇస్తున్నాం, ఇట్లా అప్డేట్ చేయాలనుకుంటున్నా, మీ అప్డేట్ మంచిదా, మీకు నచ్చిందా లేదా అని ఒక సర్వే లాంటిది ఏమీ ఉండదు. తీసుకొచ్చి జర కొట్టేస్తుంది ఏ ర్యాపిడో వాళ్ళది అయితే. మరి స్వీపింగ్ అబ్బా. సరే ఇట్లయితే జరుగుతున్నాయి అబ్బా, చూసుకోండి ఏది ఎట్లయితుంది అని. ఏదన్నా డౌట్ వచ్చిందంటే నిజమైన ఏంది అన్నది ఇంకేమన్నా తెలిసి ఉంటే కింద కామెంట్ పెట్టే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ, బాయ్.